హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నా మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ పోర్ట్ఫోలియో చూపిస్తాను. ఈరోజు డేట్ వచ్చేసి 21 మార్చ్ 2025. ఫస్ట్ నా స్టాక్ పోర్ట్ఫోలియో చూపిస్తాను. స్టాక్స్లో నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 1584 రూపీస్. కరెంట్ పోర్ట్ఫోలియో వాల్యూ వచ్చేసి 1466 రూపీస్. నెక్స్ట్ నా మ్యూచువల్ ఫండ్స్ చూపిస్తాను. మ్యూచువల్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 9558 రూపీస్. కరెంట్ పోర్ట్ఫోలియో వాల్యూ 9125 రూపీస్. టోటల్ రిటర్న్స్ వచ్చేసి -433 నెగిటివ్లో ఉంది. మార్కెట్ చాలా డేస్ నుంచి నెగిటివ్లో ఉంది కదా, ఇప్పుడిప్పుడే కొంచెం పాజిటివ్లోకి వస్తుంది. ఇంతకుముందు నాకు నెగిటివ్ 10-12%లో ఉండేది, ఇప్పుడు 4%కి వచ్చింది. నేను ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ వచ్చేసి ఈ 5 ఫండ్స్: పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్. ఏ ఫండ్లో ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిందనేది చూద్దాము. పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఈరోజు నాకు 28 రూపీస్ 15 పైసా ప్రాఫిట్ వచ్చింది. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్లో 10 రూపీస్ 36 పైసా ప్రాఫిట్ వచ్చింది. మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్లో 1 రూపీ 58 పైసా లాస్ వచ్చింది. అండ్ అలాగే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్లో 5 రూపీస్ 26 పైసా ప్రాఫిట్ వచ్చింది. కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్లో 8 రూపీస్ 11 పైసా ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా ప్రాఫిట్ అండ్ లాస్ లెక్కేసుకుంటే టోటల్ 50 రూపీస్ ఈరోజు ప్రాఫిట్ వచ్చింది. మీకు ఈరోజు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.